వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఈవేళ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడ జోజీనగర్లో ఇళ్ల కూల్చివేత బాధితులను ఆయన పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు జోజీనగర్కు చేరుకుని అక్కడ కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారు. ఇప్పటికే ఇళ్ల కూల్చివేత బాధితులు వైఎస్ జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. పంచాయతీ పోరు చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత ఎన్నికలు పూర్తి కాగా చివరిదైన మూడో విడత ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. ఇన్ని రోజులు దరువులు, డప్పులు, మైకుల మోతతో దద్దరిల్లిన పల్లెలు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయాయి. బహిరంగ ప్రచారం బంద్ కాగానే అభ్యర్థులు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ షురూ చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేడు మండల కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరుగుతాయి. ఈ విడతలో 4157 పంచాయతీల్లోని 11 సర్పంచ్ పదవులకు 36,434 వార్డుల్లో 112 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది పోటీ పడుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆధునీకరించిన మండల రెవెన్యూ కార్యాలయం